బ్రేకింగ్ న్యూస్ పిల్లల కోసం తల్లి ఏమైనా చేస్తుంది ఎంతకైనా తెగిస్తుంది కానీ ఇప్పుడు కాలం మారింది కదా ఇప్పుడు ఆ ఫీలింగ్స్ ఉన్నట్టు కనపడడం లేదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తోందంటే అమీన్పూర్ ముగ్గురు పిల్లల డెత్ కేసులో బయటపడుతోన్న సంచలన విషయాలు చూసి ఆ ముగ్గురు పిల్లల్ని చంపింది మరెవరో కాదు సొంత తల్లే అని తేల్చారు పోలీసులు అది కూడా వివాహేతర సంబంధానికి అడ్డంగా ఉన్నారు అని పిల్లలను భర్తను చంపి ప్రియుడితో ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది ఆ మహాతల్లి రీసెంట్గా 10th క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ పార్టీకి వెళ్ళింది రజిత అక్కడే ఆమెకి ఓ పాత ఫ్రెండ్ కలిశాడు ఆ పాత ఫ్రెండ్షిప్ కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఆ బంధం అలానే కొనసాగించాలంటే భర్త పిల్లలను అడ్డు తొలగించాలనుకుంది ఇంకేముంది మార్చి 27న రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో విషం కలిపేసింది ఈ పెరుగన్నం తిన్న సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ మృతి చెందారు అయితే భర్త చెన్నయ్య మాత్రం బతికిపోయాడు డ్యూటీకి టైం అవుతోందని పెరుగు తినకుండా వెళ్లడమే ఆయన చేసుకున్న అదృష్టం ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చేసరికి విగత జీవులుగా పడి ఉన్నారు ముగ్గురు పిల్లలు తనకు కూడా కడుపు నొప్పిగా ఉందని భార్య రజిత చెప్పడంతో హాస్పిటల్లో చేర్పించాడు ఈ డెత్ మిస్టరీలో మొదట భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు కానీ విచారిస్తే రజిత అసలు బాగోతం బయటపడింది ఇంత చేసి కూడా రజిత చాలా అమాయకురాలిగా నటించింది కాదు జీవించింది అనే చెప్పాలి ఘటన జరిగిన రోజు ఆమె మాట్లాడిన మాటలు ఒకసారి వింటే అర్థమవుతుంది ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి ఏమవ్వాలి మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు ఏం తిన్నావు నువ్వేం తిన్నావు నైట్ పెరిగాను ఎక్కడ తెచ్చిన పెరుగు ఏ షాప్లా విన్నారుగా షాప్ నుంచి తీసుకొచ్చిన పెరుగు తిన్న తర్వాత గొంతు పట్టేసిందని తాను హాస్పిటల్లో ఎందుకు వచ్చారో తెలియదని చెప్పింది పెరుగు వరకు బాగానే చెప్పింది కానీ అందులో కలిపిన విషయం గురించి మాత్రం చెప్పలేదు ఇక చెన్నయ్య మొదటి భార్య ప్రసవం టైంలో చనిపోగా రజితన్ అతను రెండో పెళ్లి చేసుకున్నాడు అదే టైంలో 2 ఎకరాల భూమి కూడా రాసిచ్చాడు ఘటన కంటే 2 రోజుల ముందే రజిత వాళ్ళ అమ్మకి కంటి ఆపరేషన్ అంటూ ఇంటికి వెళ్ళింది ఇంట్లో ఉన్న ల్యాండ్ పేపర్స్ తీసుకువెళ్ళింది అంటున్న చెన్నయ్య తమ్ముడితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్ చూద్దాం పటాన్ చెరువు అమీన్పూర్లో 4 రోజుల క్రితం విషాదం చోటు చేసుకుంది ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆ చెన్నయ్య రజిత గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు అయితే చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్గా పనిచేస్తున్నారు రజిత ఒక ప్రైవేట్ టీచర్గా పనిచేస్తుంది 4 రోజుల క్రిందట నైట్ 9 గంటల ప్రాంతంలో రజిత పిల్లలకి పెరుగన్నం కలిపి తినిపించిన తర్వాత రజిత ఆ తర్వాత చెన్నయ్య పెరుగన్నం తినేటువంటి టైంకి కాల్ రావడం అతను వాటర్ ట్యాంక్ వేయాలని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత భార్య కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి గట్టిగా కేకలు వేయడంతో తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళినప్పుడు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు అప్పటికే భార్యను ఎలా అయినా కాపాడుకోవాలని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కేకలు వేసి బయటికి పిలిచారు హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తను పెరుగన్నం తిన్నాము ఇలా జరిగింది అని చెప్పారు అయితే పోలీసులు అన్ని కోణాలు ఈ కేసుని దర్యాప్తు చేశారు రజిత అనే పిల్లలకి విషం పెట్టి చంపేసింది అని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు ప్రస్తుతము ఈ నిర్ధారించారు ఆ తర్వాత రజితని అదుపులోకి తీసుకున్నారు అసలు ఏం జరిగింది ఏంటి అన్ని కోణాల్లో కేసుని దర్యాప్తు చేసినప్పుడు రజిత రీసెంట్గానే గెట్ టుగెదర్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు తన పాత ఎవరైతే పరిచయం అన్నటువంటి వ్యక్తి ఉన్నాడో తనతో ప్రేమలో ఉండడం తనతోనే ఉండాలి వీళ్ళని కుటుంబం మొత్తాన్ని కూడా హతమార్చాలని కుట్రపూరితంగానే ఇదంతా చేసింది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో తెలియంది ప్రస్తుతం చెన్నయ్య తమ్ముడు ఉన్నాడు కేశవ మాట్లాడదాం తనతో చెప్పండి వీళ్ళకి పెళ్లి ఎప్పుడైంది అసలు ఎవరు కుదిర్చారు ఈ సంబంధాన్ని పెళ్ళి వాళ్ళ చిన్నమ్మ బిడ్డని మా ఊరికి ఇచ్చారు మేడం
ఆ చిన్నమ్మ వల్ల వల్ల మా అన్నయ్యకు మ్యారేజ్ కుదిరింది. అప్పట్లో 2 ఎకరాల భూమి మా అన్నయ్య పేరు మీద ఉన్నది, ఆమె పేరు మీద చేస్తేనే ఆమెకు మ్యారేజ్ కుదిరింది. మొత్తం సెట్ చేసిర్రు. ఆ మ్యారేజ్ అయినాక మంచిగానే 3 పిల్లలు అయ్యారు, మంచిగానే ఉన్నది. ఆమెకు వాళ్ళకు ఏమి ఇట్లా ఇబ్బందులు అయ్యో కానీ మందు పెట్టి మా ఆయనను కూడా చంపుదామని చూసింది ప్లానింగ్ మొత్తం అయితే యాక్చువల్గా. కానీ అలాంటి వాళ్ళు ఈ సమాజంలో బతుకొద్దు మేడం. అసలు మన మన దేశాన్ని గౌరవించాలంటే అలాంటి వాళ్ళను నడి రోళ్ళ ఉరి తీసేయాలి. అంటే గతంలోనూ చెన్నైకి పెళ్లి అయింది, మొదటి భార్య కూడా చనిపోయింది. ఎందుకు చనిపోయింది అసలుకి? సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు? మొదటి భార్య కన్నలేక అలా కన్నెపొద్దులు ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తోలుకుపోయారు. కన్నలేక మొదటి భార్య చనిపోయింది. ఆ భార్య చనిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళ చిన్నమ్మ ఉందో వాళ్ళ చిన్నమ్మ బిడ్డను మా ఊరికి ఇచ్చారు. వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి సంబంధం కుదిరింది. అంటే పెళ్లి చేసేటప్పుడు ఏమైనా కండిషన్స్ పెట్టారా వాళ్ళు? సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నాము, మా అమ్మాయిని ఇస్తున్నామని అలాంటివి ఏమన్నా? మా అమ్మాయిని ఇస్తున్నాం, మా అమ్మాయికి ఏం గ్యారంటీ? ఫస్ట్ ఇట్లా అయింది అంటే 2 ఎకరాల భూమి వాళ్ళ అమ్మాయి పేరు మీద చేస్తేనే అప్పుడు మా అన్నను పెళ్లి చేసుకోగలిగింది. ఇంకా తర్వాత ఈ విషయం జరిగింది, దారుణమైన ఘోరమైన విషయం. వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి? తను ఎవరితోనైనా కాల్స్ మాట్లాడడం కానీ ఏమైనా షేర్ చేస్తూ ఉంటాడా చెన్నయ్య మీకు? మా అత్తే ఒకప్పుడు ఇద్దరికి చిన్న ఫ్యామిలీ చిన్న గొడవలు అయితే ఒకసారి మేము సర్ది చెప్పినాం, ఒకసారి వాళ్ళ అమ్మోళ్ళు సర్ది చెప్పారు. లాస్ట్కు ఇది కాకముందుకు, ఈ షూ కాకముందుకు ఒకసారి వాళ్ళ అమ్మోళ్ళు అలిగి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అమ్మోళ్ళు సర్ది చెప్పారు. అప్పటి నుండి దగ్గర సంవత్సరంన్నర వరకు అసలు ఈ గొడవలు అనేదే లేదు. అసలు మా 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 ఇంటికి కూడా ఎక్కువ శాతం ఆ పిల్లలు కూడా మా ఇంట్లోనే ఉండేది ఆ సంవత్సరం అవతల. కానీ మా ఇంటికి కూడా రాకుండా ఉన్నారు, పిల్లలు రాకుండా ఉన్నారు. మా భార్యకు ఆపరేషన్ అయితే కూడా మాట్లాడని లేదు. ఇంకా అంతా వాళ్ళే మంచిగా ఉంటే చాలని మేము అనుకున్నాం. కానీ ఇంత దారుణమైన ఘోరమైనది జరుగుతుందని మేము. ఏ విషయంలో ఏడాది కిందట వాళ్ళ మధ్య గొడవ అయ్యింది? ఏమని సర్ది చెప్పారు? ఇంకా చిన్న గొడవలు అయినాయి. ఏదో ఇంకా అది ఇట్లే ఆమె తిరుగుడు బట్టి చూసో దాన్ని బట్టి చూసో చిన్న గొడవలు అయితే మాకు వాళ్ళకి మెయిన్ రోడ్ ఖమ్మం వరకు కూడా పోతే మేము తోలుకొచ్చినాం. ఒక్కసారి తోలుకొచ్చి సర్ది చెప్పినాం. మళ్ళీ ఒకసారి రెండోసారి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోయినాం. డైరెక్ట్ వెళ్ళిపోతే మా అన్ననే పోయి నాదే తప్పైందని పోయి తోలుకొచ్చుకున్నాడు వాళ్ళ పిల్లలను, మా వదినను. ఇంకా తప్పదు నాకు కానీ పోయి నాదే తప్పైందని తోలుకొచ్చుకున్నాడు. తోలుకొచ్చుకున్నాక తర్వాత ఇట్లా అయింది. మెయిన్ ఏంటంటే మొన్న వాళ్ళ అమ్మకు కంటి ఆపరేషన్ అయింది. కంటి ఆపరేషన్ అయితే మా అమ్మకు కంటి ఆపరేషన్ అయింది. పోయి వస్తా చూసి వస్తా అని పోయింది. పోయి వచ్చిన 2వ రోజుకే ఇది దారుణమైన అది జరిగిపోయింది, ఘోరం జరిగిపోయింది. అంటే ఎందుకు చెన్నైని కావచ్చు పిల్లల్ని చంపుకోవాలి అని అసలు ఆమె ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా దీని వెనుక? దాని ఇంకా ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ పిఎస్లో దొరికిపోయారు. పిఎస్ పోలీసు వాళ్ళు కూడా చెప్పారు. అన్ని కూడా మాకు సార్ వాళ్ళు కూడా చూపించారు ఫోన్లో. నిన్న ఎల్లుంటి పోలీస్ స్టేషన్కి మా అన్నయ్య కూడా విలువనొచ్చినాం. ఫోన్ ఇప్పించారు. ఏమన్నా డాక్యుమెంట్ ఒక్క డాక్యుమెంట్ లేకుండా పొలం డాక్యుమెంట్లు, ప్లాట్ డాక్యుమెంట్లు అన్నీ ఒక్క ఫైల్ లేకుండా అన్నీ తీసుకొని పోయింది. ముందే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి కాడ పెట్టిందా, ఉంచుకున్న ఆయన ఇంటికాడ పెట్టిందా మాకు తెలియదు మేడం. కానీ మొత్తం ఒక డాక్యుమెంట్ లేకుండా తీసుకెళ్ళి. అంటే ఆయన ఎవరు ఫోటో చూసినప్పుడు మీరు గుర్తుపట్టారా? ఏమన్నా మీ ఊరు అతనేనా? మా ఊరు అది వాళ్ళ ఊరు పక్క అయిందంట. మాకు కూడా అంత తెలియదు మేడం. వాళ్ళ ఊరు పక్క ఆయన అని పోలీస్ సార్ చెప్పింది. ఒక కనీసం నాకు నా భర్త నచ్చలేదు, నాకు ఇడాకులు అంటే ఇడాకులు సింపుల్గా ఇచ్చేస్తుంటాం కదా. పిల్లలు ఉంటే మా నడిపన్నకు పిల్లలు లేరు. ఇంత ఎదిగినాక చనిపోయారు మా నడిపన్నకు. అసలు పిల్లలే లేరు. ఈ పిల్లలు చూసుకొని ఆయన ఉన్నాడు మా నడిపన్న కూడా. మేము మా తల్లికి మేము 6 మంది అన్నదమ్ములం, ఒక్క చెల్లెలు. ఒక అన్నకు నడిపన్నకు మొత్తానికే పిల్లలు లేరు. ఈ 3 పిల్లలు మా పిల్లలు కలిపి ఈ పిల్లలు అన్నట్టు ఆశతోటి వాళ్ళు మావిన ఆశతోటి అల్లురు భూమి మీద. ఇప్పుడు ఆయన తరఫున ఇప్పుడు ఈయన అయ్యిండు. ఇప్పుడు నాకన్నా పెద్ద ఆయనకి ఇప్పుడు పిల్లలు లేకుండా చేసేసింది మొత్తంలో. అది మేడం. రజిత
కుట్రపూరితంగానే ఇదంతా చేసింది. ఒక వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఆ తర్వాత ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మకి కట్టి ఆపరేషన్ అని చెప్పి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోయింది. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత పిల్లలకి పాయిజన్ పెట్టి చంపేసింది.